అఖిల భారత్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రెన్సీ రెస్టారెంట్లో సమాన విద్య సామాజిక న్యాయం కోసం తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్గుబెల్లి నర్సిరెడ్డి మాజీ శాసన మండలి సభ్యులు పాల్గొని మాట్లాడుతూ విద్యా కమిషన్ విద్యపై ఇచ్చినటువంటి సిఫారసులు స్వాగతించాల్సిన అంశాలు ఉన్నాయన్నారు. అఖిల భారత్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రెన్సీ రెస్టారెంట్లో సమాన విద్య సామాజిక న్యాయం కోసం తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్గుబెల్లి నర్సిరెడ్డి మాజీ శాసన మండలి సభ్యులు పాల్గొని మాట్లాడుతూ విద్యా కమిషన్ విద్యపై ఇచ్చినటువంటి సిఫారసులు స్వాగతించాల్సిన అంశాలు ఉన్నాయని, దీనిని ప్రభుత్వం ఆమోదించి తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులను అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాల్సినటువంటి సందర్భం. ప్రభుత్వ బడులలో రోజుకు దిగజారుతున్న సంఖ్య, విద్యా ప్రమాణం మెరుగుపడాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మోడల్స్ రాష్ట్రమంతా తీసుకురావడానికి ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేయాలన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్నటువంటి రేగటి వెంకటరెడ్డి, ఎంవి ఫౌండేషన్ కన్వీనర్ రేగటి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత విద్యా పరిస్థితులకు అనుగుణంగా విద్యా కమిషన్ పొందుపరిచినటువంటి అంశాలు పిల్లల కేంద్రంగా ఉన్నాయని, వాటిని అమలు చేయడానికి అన్ని వర్గాల ప్రజల సమూహాలను కమిషన్ సంప్రదింపులు జరిపి సమాన విద్య సామాజిక న్యాయం చేకూరేలా సిఫారసులు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ రేగటి వెంకటరెడ్డి, సిఆర్పిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గంజి వేణుగోపాల్, సమన్వయకర్త ఎర్ర శివరాజు, రాష్ట్ర కో కన్వీనర్ శ్రీనివాస్, జంపాల వెంకటేశ్వర్లు, జిల్లా శాంసన్, యాదయ్య, పెద్దయ్య, కరుణాకర్, క్రిస్టఫర్, పురుషోత్తం, శోభారాణి, విజయలక్ష్మి, లలిత, వినోద తదితరులు పాల్గొన్నారు.